నా డ్రైవింగ్ చూసి భయపడకండి. ఎంత బాగా చిల్ అవుతున్నారో. లోతు అయితే 130 ఫీట్ల వరకు ఉంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమెరికా పిల్ల ముచ్చట్లు. నేను మీ మోనిక. ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ రోజైతే మేము లేక్స్ ఆఫ్ ఓజాక్స్ వచ్చాము. సో బోట్ డ్రైవింగ్ అన్నమాట. ఇక్కడంతా అనుకోకుండా వచ్చాము. చాలా బాగా జరిగింది ట్రిప్ అయితే. మీకు చూపిస్తూ చూడండి. అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్. సో పిల్లలకి లాంగ్ వీకెండ్ వచ్చింది అని చెప్పి అప్పటికప్పుడు సడన్ గా ప్లాన్ చేసుకొని బయలుదేరాము. ఇది వచ్చేసి 3 నదులు కలయిక అంట. చాలా అంటే చాలా బాగుంది. సో వచ్చిన తర్వాత ఏమైందంటే, మా ఫ్రెండ్స్ లాస్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళకైతే డైరెక్ట్ గా బోట్ ఇచ్చేసారంట. సో అలాగే ఇస్తారేమో అనేసి మేము ఇంటి దగ్గర బుక్ చేయలేదు ముందే. ఇక వచ్చిన తర్వాత చూస్తే వాళ్ళు మీరు ముందే బుక్ చేసుకోవాలి, ఇప్పుడు ప్లాన్లు చేంజ్ అయ్యాయని చెప్పి మాకైతే బోట్ ఇవ్వలేదు. సో వీళ్ళవే 4 డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడే పక్క పక్కనే. సో 4 ప్లేసెస్ లో ట్రై చేసిన తర్వాత చివరికి మాకైతే బోట్ దొరికింది. సో $200 ఛార్జ్ చేశారు మొత్తానికి బోట్ కి అయితే. సో వాళ్ళు ఆల్రెడీ గ్యాస్ ఫిల్ చేసి బోట్ ఇచ్చేసారు. మళ్ళీ మనం రిటర్న్ ఇచ్చేటప్పుడు మాత్రం వాళ్ళకి మళ్ళీ గ్యాస్ ఫిల్ చేసి రిటర్న్ ఇవ్వాలంట. సో మనకి ఆల్మోస్ట్ 250 వరకు పడుతుంది అనుకోండి. అంటే మన ఇండియా డబ్బుల్లో వచ్చేసి సుమారుగా 20,000 చిల్లర అవుతుందండి. అండ్ ఈ నది లోతు వచ్చేసి ఆల్మోస్ట్ 130 నుంచి 140 అడుగుల వరకు ఉందంట. సో మాకైతే ఎవరికి స్విమ్మింగ్ కూడా రాదు. పిల్లల వరకు లైఫ్ జాకెట్స్ ఇచ్చారు. అందరినీ ఒక ఫోటో దించాలా అని అడిగి మరీ ఫోటో తీశారు వీళ్ళ. పిల్లలకైతే జాకెట్స్ వేసేసి జాగ్రత్తగా కూర్చోబెట్టాము. వాళ్ళు ఎంత వేవ్స్ వచ్చినా కూడా బోట్ అయితే ఏం పడదు అని చెప్పి కొంచెం ధైర్యం చెప్పి పంపించేశారు. ఇంకా స్టార్టింగ్ నుంచి ఇంకా అందరం తలా కొద్దిసేపు డ్రైవింగ్ చేస్తా ఉన్నాము. అయితే ఎటు వెళ్ళాలి ఏందనేది ఏం తెలీదు. చాలా పెద్దదన్నమాట. సో ఎటైనా తిరగొచ్చు 4 అవర్స్, ప్రాబ్లం ఏం లేదని చెప్పి అందరం తిరిగాము. కానీ ఎండ అయితే చాలా దారుణంగా కొడుతుంది. వీడి బుడ్డోడి ఫేస్ చూడండి ఎలా తయారైందో, పింకిష్ గా పాపం. మా రెక్కికేమో ఫుల్ వామిటింగ్ చేసుకున్నాడు కదా కార్లో. కొంచెం వాడికి ఇంకా ఫీలింగ్ పోలేదు. ఇంకా అలాగే పడుకున్నాడు కొద్దిసేపు. ఏం అమెరికానో గాని ఎండలు వచ్చినా అలాగే వస్తున్నాయి. అలాగే చలి కూడా అలాగే ఉంటది బీభత్సంగా. సో అందరం కలిసి కొద్దిసేపు ఇలా తిరిగాము. అక్కడ చూడండి పడవలు. వీళ్ళందరూ అమెరికన్స్ అన్నమాట. ఫ్యామిలీస్ గా వచ్చారు. సో ఫ్యామిలీస్ అందరూ ఒక చోట గ్యాదర్ అయిపోయి 2-3 షిప్లు అలా కలిసేసి వాటర్ లో దిగేస్తున్నారు వీళ్ళైతే. అందరికి స్విమ్మింగ్ వచ్చు అనుకుంటాను చూడండి. వాటర్ లో ఎంత బాగా దిగారో. మాకు తెలియదు అనమాట అటు వెళ్ళకూడదు అని చెప్పి. సరే అంటే అక్కడ వెళ్ళకూడదు అని చెప్పి అలా బోర్డులు ఏం పెట్టలేదు. సో దాని పక్క నుంచి వెళ్తున్నాం మేము. కొంతమంది అయితే హాయ్ చెప్తున్నారు, కొంతమంది అయితే విచిత్రంగా చూస్తున్నారు, ఎవర్రా ఈడు మనసా చెప్తున్నారని. సో చిన్న చిన్న బుడ్డ పిల్లల్ని కూడా తీసుకొని వాటర్ లో దిగి అందరు భలే ఉన్నారు అసలు వీళ్ళైతే. ఇక్కడ చూడండి, వీళ్ళైతే హ్యాపీగా డ్రింకులు కూడా తెచ్చుకొని చిల్ అవుతా ఉన్నారు. ఎంత బాగా చిల్ అవుతున్నారో. లోతు అయితే 130 ఫీట్ల వరకు ఉంది. నేల మీద నుంచున్నట్టే ఎంత బాగా హ్యాపీగా వాటర్ లో తేలాడుతున్నారో. ఎంత బాగా ఎక్కడ నేర్చుకున్నారో స్విమ్మింగ్ అయితే. ఈ బోట్లు కూడా అటు ఇటు వెళ్లకుండా వాటర్ లో బాగా ఆపారు. వెనక ఏదో ఒక చిన్నది ఏదో ఇస్తారంట థ్రెడ్ లాగా. ఆ థ్రెడ్ ను వాటర్ లోకి వేసేసి అలా ఆపేస్తారంట. బోట్లు కూడా ఇంటి దగ్గర నుంచే తెచ్చేసుకుంటున్నారు. ఎవరు బోట్లు వాళ్ళే. వీళ్ళైతే నాకు చిన్న డౌట్ వచ్చింది. ఈ నీళ్ళల్లో జలగలుంటే పరిస్థితి ఏందంటావు? భయం అనేది లేకుండా భలే దిగారు వీళ్ళైతే. వామ్మో, వాళ్ళని చూస్తేనే భయం వేసింది. ఆ వాటర్ ఏమో గ్రీన్ గా ఉన్నాయి. లొకేషన్ అయితే అదిరిపోయింది. వ్యూ చూడండి, చుట్టూ చెట్లు, అడవిలాగే కనపడుతుంది. చెట్ల మధ్యలో ఇట్లా చిన్న కాలువలాగా 3 నదులు కలయిక అంట ఇది. సో అవి ఎక్కడ కలుస్తున్నాయి అనేది అయితే మాకేం అర్థం కాలేదు. ఆల్మోస్ట్ మొత్తం తిరిగాం గానీ వాటర్ అంతా ఒకేలా ఉంది. సో చివరికి నేనైతే డ్రైవింగ్ తీసుకున్నాను. పిల్లలైతే నీట్ గా నిద్రపోయారు. ఈ ఎండకి ఈ పైనుంచి చల్లగాలి వస్తా ఉంది. ఇంకా మంచిగా పడుకున్నారు పిల్లలైతే. ఎవరైనా లేక్స్ ఆఫ్ ఓజాక్స్ ప్లాన్ చేస్తుంటే మాత్రం కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకుని వెళ్ళండి. సో మధ్యాహ్నం వరకు రిటర్న్ అయ్యేలాగా. ఎండకి ఈవినింగ్ మళ్ళీ ఎండ కొడుతుంది. సో పిల్లలు ఉన్నప్పుడు కొంచెం కష్టం అవుతుంది ఇది. ఇంకోటి ఏంటంటే ఇంటి దగ్గరే మీరు బుక్ చేసుకొచ్చుకోండి, ప్రశాంతంగా ఉంటది. ఇక షిప్ ని చూడండి ఎలా ఊగుతుందో.
ఉయ్యాలైనా జంపాలైనా అని ఊగుతా ఉంది. నేను అదే పాట పాడుతున్నాను బ్యాక్గ్రౌండ్ లో. మా వాళ్ళైతే కొంచెం స్లో చేయని చెప్పి ఇంకా చెప్తా ఉన్నారు. స్లో చేశాను. స్లో చేసిన తర్వాత వ్యూ చూడండి. ఎటు వెళ్ళామో ఎటు వచ్చామో ఏం అర్థం కాలేదు మాకైతే. వాటర్ లోకి వచ్చిన తర్వాత ఇంకా వేడి, పైనుంచి వేడి, కింద నుంచి కూలింగ్ గా అనిపిస్తా ఉందన్నమాట. పిల్లలు 2 అవర్స్ జర్నీ ఉండే కదా మా వాడికి. లాంగ్ డ్రైవ్ వెళ్తుంటే కార్ అస్సలు పడదు. ఇంకా వాడు ఆల్రెడీ వామిటింగ్ చేసుకున్నాడు కార్ లో. ఇంకా వాడికి కొంచెం అన్ఈజీగా ఉండి పడుకొని నిద్రపోయాడు. ఇంకా మా అమ్మాయి ఒక్కసారే కదా మమ్మీ డ్రైవ్ చేసేది అని చెప్పి తన ఒళ్ళో పడుకోబెట్టుకొని నాకైతే డ్రైవింగ్ ఇచ్చేసింది. అదే కదా కూతుర్లు ఉంటే మనకు అడ్వాంటేజెస్, అన్ని మనల్ని బాగా అర్థం చేసుకుంటారు. వాటర్ లో అయితే వేవ్స్ చూడండి ఎంత పెద్దగా వస్తున్నాయో. ఆ వేవ్స్ కి ఈ బోట్ కూడా ఇలా 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 భలే తిరుగుతా ఉందన్నమాట. భయమేస్తుంది అసలు డ్రైవింగ్ చేస్తా ఉన్నా కూడా. కానీ భయపడకుండా ఈ షిప్ అటు ఇటు ఏం పడదని చెప్పి వాళ్ళు ముందే ధైర్యం చెప్పారు. సో బ్యాక్గ్రౌండ్ లో ఉయ్యాలైనా జంపాలైనా అని చెప్పి ఆ సాంగ్ వేసుకుంటా ఉన్నాం మేమైతే. షిప్ ఇలా బ్యాలెన్స్ గా ఉండడానికి వాళ్ళు షిప్ లో వాటర్ కూడా వేసి పెట్టారనమాట. సో ఇంకా భయం ఏమి లేదు. పైన ఎండ దెబ్బకు మాత్రం ఇట్లా ఫేస్ అయితే ఒక్కొక్కరు ఫేస్ ఇలా గుంజుకొని పోయింది ఎండకి. అంత ఎండ ఉంది. ఇక్కడ ఎండ వచ్చినా అంతే బీభత్సంగా వస్తది. అలాగే కూలింగ్ వచ్చినా కూడా అంతే కూలింగ్ వస్తది. కానీ ఇక్కడ గమ్మత్తు ఏంటంటే మాకు ఎవరికి స్విమ్మింగ్ కూడా రాదు. ఇగోండి ఈ షిప్ లో వాటర్ చూపిస్తారండి. ఇగో ఈ వాటర్ అన్నమాట. షిప్ బ్యాలెన్స్ గా ఉండడానికి ఇలా వాటర్ వేసి పెడతారంట. సో దాంట్లో ఏమున్నాయా అని మేము స్టార్టింగ్ అంతా ఓపెన్ చేసి చూడలేదు. తర్వాత ఓపెన్ చేస్తే అలా ఉందన్నమాట. మళ్ళీ నా పొజిషన్ కి నేను బ్యాక్ వెళ్ళిపోయాను. బొడ్డోని తీసుకుంటే పూర్వి కూడా ఇంకా ఎండెక్కువసేపు అలా కండ వేసుకొని కూర్చొని ఉందన్నమాట. లక్కీగా ఏంటంటే స్నాక్స్ తీసుకెళ్ళాను. అంత టైం ఉంటది అని కూడా ఫస్ట్ మాకు తెలియదు 4 అవర్స్ అని. ఇంకా స్నాక్స్ తీసుకెళ్తే అవే తింటా కూర్చోన్నారు. డోరిటోస్, యాపిల్స్. మీరు కూడా ఎవరైనా ప్లాన్ చేస్తుంటే మాత్రం పిల్లలకి పక్కాగా స్నాక్స్ అవి తీసుకెళ్ళండి. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఏం దొరకవు. స్టార్టింగ్ లో చిన్న రూమ్ లా ఉంది. అక్కడ ప్రైజెస్ కూడా అలాగే ఎక్కువ ఉంటాయి. కావాల్సిన ఫుడ్ కూడా మనకి ఏం దొరకదు. సో ఇంటి దగ్గర నుంచే ప్లానెడ్ గా వెళ్ళాలి. మేము ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి అంత ప్లానెడ్ గా ఏం వెళ్ళలేదు. జస్ట్ ఏదో క్యాజువల్ గా నేను కొన్ని స్నాక్స్ తీసుకెళ్ళాను అంతే. ఇంకా పిల్లలు అవే ఇంకా అందరు కొన్ని తింటా ఉన్నారనమాట. డోరిటోస్, యాపిల్స్ మాత్రమే తీసుకెళ్ళాను. మాకు ఇంకా 1.5 అవర్ పైనే ఉంది. కానీ ఈ ఎండకు మా వల్ల కావట్లేదు. ఇంక వెళ్ళిపోదాం అని చెప్పి చూస్తా ఉన్నాం అనమాట. ఇక మ్యాప్ తీసుకొని ఎటుందని చెప్పి లొకేషన్ చూసుకొని మెల్లిగా రిటర్న్ వచ్చేసాం మేమైతే ఇక్కడికి. సో వాళ్ళకి బోట్ ఇచ్చేసిన తర్వాత మళ్ళా మనం గ్యాస్ ఫిల్ చేసి ఇవ్వాలి. సో వీళ్ళందరూ ఇప్పుడు వెళ్తున్నారు అనమాట ఈవినింగ్ చిల్ అవ్వడానికి. సో ఓన్ బోట్ లోని ఈవినింగ్ లేట్ అయినా ఏం అవ్వదంట. లేట్ గా ఉండనిస్తారంట. సో ఇందులోనే ఇక్కడ గ్యాస్ ఫిల్ చేయడానికి ఇలా చిన్నపాటి బుడ్డ స్టేషన్ లాగా పెట్టుకున్నాడు. గ్యాస్ స్టేషన్. గ్యాస్ ఫిల్ చేస్తున్నారు అనమాట పక్కన. సో గ్యాస్ ఫిల్ చేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి రెడీగా పెట్టేస్తున్నారు అది. మొత్తానికి ఇంత వేడిలో మా ట్రిప్ అయితే ఇలా జరిగింది. ట్రిప్ అయితే బానే అయింది కానీ ఎండ కొంచెం తక్కువ ఉంటే బాగుండేది అనిపించింది.